72 సంవత్సరాలలో వైట్ టీ షర్ట్ వేసుకొని లవర్ బాయ్ లాగా చిరంజీవి గారు ఆ పాట కూడా నయనతారంతో మీసాల పిల్ల అంటుంటే ఇంక మీట మన ఎవరన్నా మన కూతుర్ని పిలవాలన్నా కొడుకుని పిలవాలన్నా లవర్ని పిలవాలన్నా కూడా మీసాల పిల్ల ఇట్రా అన్నట్టు నిజంగా పాట ఎవరు రాశారో గానీ చాలా క్యాచీగా ఉంది. మన అనిల్ రావుపూడి గారు తెలుసు కదా, మన వింటేజ్ చిరంజీవి గారిని చూపించారు. అప్పుడు ఎప్పుడో ఆయన పాత సినిమాల్లో ఉంటది ఆయన అల్లరి, ఆయన కామెడీ, అది మనకు కొంచెం మిస్ అయింది. ఆ కామెడీ చిరంజీవి గారి కామెడీ ఏమైంది. ఒకప్పుడు నాకు బాగా ఇష్టమైన సినిమా అన్నయ్య. అన్నయ్యలో ఆయన కామెడీ అసలు ఫిదా అయిపోతాను. సో అనిల్ రావుపూడి గారు మళ్ళా మాకు మా అన్నయ్య సినిమాలో చూపించిన ఆ చిరంజీవి గారిని చూపిస్తారని చాలా ఆనందంగా ఉన్నాము. చూపించారు, ఎక్కడా డిసప్పాయింట్ చేయలేదు అనిల్ రావుపూడి. వెంకటేష్ గారు ఫ్లాప్ లో ఉన్న ఆయనే తీసుకెళ్లి 300 కోట్లలో కూర్చోబెట్టాడు. బాలయ్య అంత ఫ్యాక్షన్ చేసే బాలయ్యని తీసుకెళ్లి బాలయ్యలో ఉన్న కామెడీ టైమింగ్ తీసుకొచ్చారు అనిల్ రావుపూడి గారు. ఆయన మా చిరంజీవి గారిని డిసప్పాయింట్ చేయాలని చెప్పేసి మేము చాలా, అది కూడా సంక్రాంతికి వస్తున్నాము. ఈసారి హిట్ ఫ్లాప్తో ఏం సంబంధం లేదు. మా చిరంజీవి గారు 72 సంవత్సరాల్లో ఇప్పుడు 300 కోట్ల రికార్డ్ అయితే పక్క వెంకటేష్ వాళ్ళ రేంజే కదా, వెంకటేష్ గారు, నాగార్జున గారు వాళ్ళదే కాబట్టి ఆ 300 కోట్ల రికార్డ్ అయితే పక్కా బ్రేక్ చేస్తారు. అసలు ఆ టీ షర్ట్ వేసుకొని 72 సంవత్సరాల ఏజ్ లో చిరంజీవి గారు ఎలా అన్నా, నీకు ఒకటి తెలుసా, మేము చెప్తాను చూడు. మా నాన్న చిన్నప్పుడు చిరంజీవి గారి ఫ్యాను. ఆయన అప్పుడు సుప్రీం హీరో, నేను ఉన్నప్పుడు ఆయన మెగాస్టార్. ఇప్పుడు పద్మభూషణ్ అంట, పద్మ విభూషణ్ అంట, గిన్నిస్ బుక్ రికార్డ్ అంట, మంచి సాధిస్తాడన్న ఇంకెవరన్నా. అది ఆయన స్థాయి. ఆయన గేట్ గార్డ్ ఉండే సెక్యూరిటీ గార్డు కూడా పనికిరాని వాళ్ళు అందరూ ఆయన బట్టి ట్రోల్ చేయడమే. ఆయన ట్రోల్ చేసి ఆయన మంచోడు కాదు, ఉదయ్ కిరణ్ బొక్క భోషాను అంటారు కానీ ఆయనలో కనీసం ఒక మూలన్న అవుతామన్నా మనం ఆయన స్థాయికి అందుకోగలుగుతామా? అలాంటిది వాళ్ళు ట్రోల్ చేస్తారు. ఇప్పుడు జనరేషన్ కూడా ఇది మూడో జనరేషన్. ఎప్పుడు రామారావు, ఎప్పుడు శోభన్ బాబు, తర్వాత నాగార్జున, ఇప్పుడు మళ్ళా ఇప్పుడు జనరేషన్ ప్రభాస్, ఎన్టీఆర్, నెక్స్ట్ జనరేషన్ అఖీరా వాళ్ళతో కూడా పోటీ పడతాడేమో. ఎంత ఎంగుగా ఉన్నాడన్న, అసలు ఆ టీ షర్ట్ లో లాస్ట్ షార్ట్ అయితే అట్లా పనుకొని ఉంటాడు. పనుకొని నాకు ఎవరైనా దుప్పటి కప్పనరా అంటాడు. ఆ లవ్ సింబల్ పెట్టుకొని ఒక 30 సంవత్సరాలు వెనకాలకి వెళ్ళిపోయారు చిరంజీవి గారు. మా దేవుడు, మా మా పవన్ అన్న ఫ్యాన్ గా చెప్తున్నాము. మా దేవుడు, మా కుటుంబానికే దేవుడు అని చెప్పాలి. మా రామ్ చరణ్ ఈ రోజు ఈ స్థాయిలో ఉన్న, చిరంజీవి గారు అదే మన పవన్ కళ్యాణ్ గారు ఈ స్థాయిలో ఉన్న, అల్లు అర్జున్ గారు ఈ స్థాయిలో ఉన్నా కూడా ఆయనే దేవుడు. ఆయన వేసిన రోడ్లనే వీళ్ళందరూ నిలబడ్డారు. ఆయన ఉండాలి ఇంకా 10-15 సంవత్సరాలైనా ఇలాగే సినిమాలు తీయాలి. బాలయ్య వేరే అన్న, బాలయ్య ఒప్పుకోడు ఒక మాట అంటే, బట్ ఈయన తీసుకుంటాడు. ఎవరు ఎన్ని తిట్టినా ఎన్ని చేసినా ఓకే, లైట్ 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 లైట్. అలాంటి దేవుని విమర్శిస్తే పుట్టగతులు ఉండవన్న. అది ఒక్కటి మాత్రం చెప్తున్నాను. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా చెప్తున్నాను, ఒక్క మాట చెప్పాలనిపిస్తుంది నిజంగా. అల్లు అర్జున్ గారు మీరు ఇప్పుడు ఫ్యాను ఏదో దేశం ముదురుకో లేకపోతే సంథింగ్ ఏది మన సరైనోడుకో లేదంటే మొన్న వచ్చిన పుష్పకు ఫ్యాన్ అయి ఉంటారు. మేము మెగా ఫ్యాన్స్ ఎప్పుడు ఫ్యాన్ అయ్యామో తెలుసా అల్లు అర్జున్ కి? అప్పుడు ఎప్పుడో డాడీ సినిమాలో అల్లు అర్జున్ గారు ఎంతో 14 సంవత్సరాల పిల్లోడు, అప్పుడు ఫ్యాన్ అయినాం మేము. ఆర్యాకి దానికి తర్వాత శంకర్ దాదా ఎంబీబీఎస్ అట్లా వస్తాడు అల్లు అర్జున్. అప్పుడే మేము ఆయన కొబ్బరికాయలు కొట్టాం. మాకన్నా పెద్ద ఫ్యానా మీరు? ఈ రోజు మీరు మా మా గురువుని అన్నట్టు చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని తిడుతున్నారు. ఈ రికార్డు ఇట్లే ఉంటుందా శాశ్వతంగా? పుష్ప రికార్డులు రేపొద్దున ఇంకా నెక్స్ట్ జనరేషన్ వస్తుంది, ఇంకొక ఎవరో 2000 కోట్లు కొడతారు. మనిషి బిహేవియర్ మెయిన్. సరేనా? అదొక్కటే చెప్తున్నాను. సాంగ్ మాత్రం నిజంగా చాలా బాగుంది, అది క్యాచీగా ఉంది. ఇంకా ఇప్పుడు వచ్చే ఈ సంక్రాంతి వరకు అదే పాట. పక్కన అంటే పేరు ఎలా అనిపించింది? నయనతార గారు నాకు అర్థం కావట్లేదు. దాంట్లో ఏమో గాడ్ ఫాదర్ ఏమో సిస్టర్ క్యారెక్టర్ చేశారు, ఇప్పుడు మళ్ళా వైఫ్ గా చేస్తున్నారు. బాగుంటది ఆ ఏజ్ కి తగ్గట్టుగా వాళ్ళిద్దరు. నయనతార గారు తెలుసు మనకి యాక్టింగ్ లో ఆమె చెప్పాల్సింది. అప్పట్లో శ్రీదేవి, ఇప్పుడు నయనతార. వాళ్ళిద్దరు బాగా. ఈసారి నాకు చిరంజీవి గారు మళ్ళీ వింటేజ్ చిరంజీవి గారు కనపడాలి ఈ సంక్రాంతికి. మళ్ళీ అప్పుడు ఎట్లా మన బుల్లిరాజు ఒక ఊపాడు కదా, ఈసారి చిరంజీవి గారిని పెట్టి మళ్ళీ ఒక బుల్లిరాజుని పెట్టుకొని అనిల్ రావుపూడి నిజంగా నవ్వి 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 చేస్తాం ఈ సంక్రాంతికి. ఆ రేంజ్ లో ఉంది బ్రో సాంగ్. శివశంకర వరప్రసాద్ చిరంజీవి తను ఏంటంటే డాన్స్ 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 లో ఉట్టి పెరిగిండేమో కానీ అన్న అయితే చిన్నప్పటి నుంచి కూడా తను ఎప్పుడైతే 1978 పునాదిరాల సినిమా నుంచి ఇప్పటి వరకు కూడా చాలా కష్టపడి పైకి వచ్చింది. తను ఒక కానిస్టేబుల్ కొడుకుగా ఉండి మళ్ళీ మద్రాసుకి వెళ్ళేసి ఎన్నో కష్టాలు పడి 2 జతల బట్టల మీద అద్దె ఇంట్లో ఉంటూ తను మన డాన్స్ ప్రాక్టీస్ చేసుకొని పునాదిరాల సినిమా తర్వాత ఖైదీ సినిమా నుంచి మళ్ళీ ఈ రోజు వరకు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ తను రాజకీయ రంగంలో కూడా తన ప్రతిభని కనబరిచి ఈ రోజు మళ్ళీ యువ దర్శకుడు ఏం పేరన్నా అనిల్ రావిపూడి మళ్ళీ గతంలో మన లాస్ట్ సంక్రాంతికి మన వెంకటేశ్వరం సినిమా చేసిండు, చాలా సూపర్ గా ఉంది, మొత్తం కామెడీ ఉంది ఆ సినిమాలో. మళ్ళీ ఇప్పుడు మన చిరంజీవి గారు యాక్ట్ చేసిన సినిమాలో కూడా ఫుల్ కామెడీ ఉంటుందని నేను కోరుకుంటున్నా. అదే ఇప్పుడే వస్తున్నా, అక్కడికి వస్తున్నా. సో చిరంజీవి 70 years ఉన్నా సరే ఈ రోజు 20 సంవత్సరాల యువకుని లాగా అతను డాన్స్ చేస్తున్నా అంటే అతనికి దేవుడిచ్చిన వరం అది. ఏదేమైనా సరే
పాట చాలా స్లోగా ఉంది, బాగుంది, వెరైటీగా ఉంది. మీసాల పిల్ల అంటే అసలు చాలా అది ఎవరైతే రైటర్ ఆ పాట రాసిండ్రో మళ్ళీ ఆ రైటర్ మళ్ళీ ఏ విధంగా ఆలోచించిండో ఏమో గానీ ఇప్పుడున్న జనరేషన్ కి మీసాల పిల్ల అంటే ఇక అందరినీ మీసాల పిల్ల మీసాల పిల్ల అని ఇలా కామెడీగా ఉంటది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నేను సరే ఆయన కోరుకుంటున్నా. లుక్స్ మీద చాలా మంది ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ వయసులో కూడా అవసరమా ఇలాంటి అంటారు వ్యాఖ్యలు? ఇక అంటారు ఇక ట్రోల్ చేసే వాళ్ళకి ఏముంది, ట్రోల్ చేస్తూనే ఉంటారు. హ్మ్. ఆళ్ళు వయసు చూడరు, నా యువకుని చూడరు. అందరి మీద చేస్తారు. అల్లు అర్జున్ మీద చేస్తారు, మన ఎన్టీఆర్ మీద చేస్తారు, హ్మ్. అందరి మీద చేస్తారు. ఏదేమైనా సరే మన చిరంజీవి భయ్య మాత్రం ఆయన 70 ఇయర్స్‌కి వచ్చినా ఈసారి మంచి ఆరోగ్యంగా ఉన్నాడు తను. హ్మ్. తను మాత్రం డాన్స్ గాని, డైలాగ్స్ గాని, ఫైటింగ్ గాని అన్నిట్లో గూడా తను గూడా ముగ్గురు నాకు చాలా ఇష్టం. తలైవా రజనీకాంత్, హ్మ్. చిరంజీవి ఇంకా అమితాబ్ బచ్చన్ వీళ్ళు ముగ్గురు గూడా చాలా మంచిగా యాక్టింగ్ చేస్తారు. వాళ్ళు సోషల్‌గా గూడా